బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ అమ్మాయిని రాక్షసి అని పిలిచేవాడు. అలాగా తర్వాత పెళ్ళయింది. ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పాట పాడడం ఇష్టం. సెకండ్ అమ్మాయి కూడా భరతనాట్యం ఇంట్రెస్ట్ ఉంది. అలాగా ఈ అమ్మాయి ఒకవైపు కెరీర్‌లో నేను ఇందాక చెప్పినట్టుగా 3000 సాంగ్స్ అలాగా అన్ని భాషల్లో తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ అన్నీ కలిపి ఒక 3000 పాటల్లో పాడడం. అట్లాగే స్టేజ్ ప్రోగ్రాములు చేయడం. అట్లాగే ఈ అమ్మాయి వేరే లాంగ్వేజెస్ అంటే యూరోపియన్ లాంగ్వేజెస్‌లో కూడా పాడింది. దానికోసం ఈ అమ్మాయి స్పానిష్ నేర్చుకుంది, జర్మన్ నేర్చుకుంది, ఇటాలియన్ నేర్చుకుంది, అరబిక్‌లో పాడింది. ఇలాగ మల్టీ లింగ్వల్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయికి ఏంటంటే లెర్నింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని. అట్లాగే సిద్ధ ఆయుర్వేదం, తమిళనాడులో సిద్ధ అంటారు దాన్ని. ఆ సిద్ధ ఆయుర్వేదంలో కూడా ఈమె ఎక్స్‌పర్టైజ్ అయింది. ఈమె ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలదనమాట. అట్లా మల్టీ ఫోల్డ్ టాలెంట్ ఈమెకి ఉంది. అదే కాకుండా తెలుగులో కూడా ఎంఏ తెలుగు చేసింది. మామూలుగా అయితే ఆమె కంప్యూటర్స్ చేసింది. దాంతోపాటు ఎంఏ తెలుగు చేసింది. బాలసుబ్రహ్మణ్యం పీహెచ్‌డీ చేయమని సలహా ఇచ్చాడు. నేను పీహెచ్‌డీ కూడా చేయబోతున్నాను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో కెరీర్ పరంగా ఈమెకి టాలెంట్ పరంగా బ్రహ్మాండమైన పీక్‌కి వెళ్ళిందని చెప్పొచ్చు మనం. సింగింగ్‌లో కూడా 3000 పాటలు పాడడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇక పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఈమెకి అనేక ఒడిదుడుకులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్ అనేది ఈమెకి సవ్యంగా లేదు. సో ఫస్ట్ భర్తతో విడాకులైనాక కూడా ఒక ఈటీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళాను. ఆ టైంలో పిల్లల్ని పెంచలేక నాకు ఇబ్బందులైనాయి. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని కూడా ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. బట్ ఆ తర్వాత చిత్ర సహాయంతో తను బయటపడ్డాను దాని నుంచి అని. చిత్ర నాకు గైడ్ చేసింది అని ఆమె థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ తర్వాత ఈవెన్ టీవీ మన ఈటీవీ దీంట్లో స్వరాభిషేకం చాలా ప్రామినెంట్‌గా ఈమె నడిపింది. దాని తర్వాత మా టీవీలో కూడా ఈమె ప్రోగ్రామ్స్ చేసింది. దాని తర్వాత బిగ్ బాస్‌లో ఇదైంది, సెలెక్ట్ అయింది. అలాగా ఈమె ఇటు సినిమా, స్టేజి, టీవీ ఫీల్డు అన్నిట్లో కూడా సక్సెస్ అయింది. అయినప్పటికీ కూడా ఈమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే ఆమెకి ఏ రకంగా కెరీర్ పరంగా అంతగా ఏమీ లేదు. అంటే కెరీర్ డౌన్ అయ్యుండొచ్చు. కానీ ఆమె కొత్త కొత్త ఇంట్రెస్ట్‌లు ఉన్నాయి కాబట్టి వాటిని నేర్చుకుంటూ ఉంటుంది. అంటే మేజర్‌గా హస్బెండ్‌తో ఇప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారు. సెకండ్ హస్బెండ్‌తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఆమె డిప్రెషన్‌లోకి వెళ్ళింది అనేది ఒక వెర్షను. సో భర్తనే ఆమెను అలాగ డ్రైవ్ చేశాడనేది రెండో వెర్షను. ఇది పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనకి కరెక్ట్ కారణాలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సెకండ్ భర్తని ఎక్కువగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది.